హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ ఇన్ వన్. ఈరోజు మనం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. అది ర్యాలీ అనే గ్రామంలో ఉంది. ఈ ర్యాలీ అనే గ్రామం ఎక్కడో లేదండి, రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్స్ అండ్ కాకినాడ నుండి అయితే 74 కిలోమీటర్స్, అమలాపురం నుండి అయితే 34 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. ఇది గ్రామం చిన్నదే అయినా కూడా ఈ టెంపుల్ మాత్రం 11వ శతాబ్దానికి చెందిన టెంపుల్. ఇక్కడైతే మన జన్మ ధన్యం అవుతుంది. ఎందుకంటే స్వామివారి స్వయంభుని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ గుడిలో స్వామివారి దశావతారాలై రూపాలు అలాగే వాటి పేర్లు కూడా డీటెయిల్డ్ గా ఉన్నాయి. మనం ఇక్కడెక్కడో ఎన్నో కథలు వింటూ ఉంటాం కదా, ఎన్నో రూపాలు కూడా విడివిగా తెలుసుకుంటాం. కాకపోతే ఇక్కడ స్వామివారి దశావతారాలు, ఏ అవతారం తర్వాత ఏ అవతారం అనేది డీటెయిల్డ్ గా ఉంది. మనం ఎన్నో స్టోరీస్ అయితే స్వామివారి వింటాం కదా, ఇక్కడ చూస్తే మనకు ఇంకో డీటెయిల్ గా తెలుస్తుంది. ఇది దశావతారాలు స్వామివారి. మీకు ఇక్కడికి ఏం ప్రత్యేకత ఉంది, ఎందుకు రావాలి, ఎందుకు దర్శనం చేసుకోవాలి అని అనిపిస్తే నేను ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. ఇది విన్న తర్వాత మీరు జన్మలో ఒక్కసారైనా అద్భుతమైన గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. అయితే ఇంత పీస్ఫుల్ గా ఉంది కదా ఈ టెంపుల్. దీనికి ఉన్న స్టోరీ వింటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక సెకండ్, ఇంత అద్భుతాన్ని మనం ఇంత దగ్గరలో మన ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఉందా ఇంత అద్భుతమైన టెంపుల్? ఈ జన్మలో ఒక్కసారైనా ఇంత అద్భుతమైన టెంపుల్ కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి అనుకుంటారు. దీని స్టోరీ ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడంట. ఎందుకు అంటే, క్షీరసాగర మదనం నుండి అమృతం అయితే వచ్చింది కదా, ఆ అమృతాన్ని రాక్షసులు దేవతలు పంచుకోవాలనుకున్నారు. కానీ రాక్షసులకు ఇస్తే అది వృధా పాలైపోతుంది, ప్రపంచాన్నే వాళ్ళు ముంచేస్తారు. కాబట్టి దేవతలకి అది అందాలి, దేవతలు మంచిని పెంచుతారు కదా. అయితే వీళ్లకు యుద్ధం జరగకుండా దేవతలకి మాత్రమే అమృతం వచ్చేలాగా చెయ్యాలి అనుకొని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తాడంట. మోహిని అవతారం ఎత్తి ఓన్లీ దేవతలకు మాత్రమే అమృతం పంచి అక్కడి నుంచి మాయమైపోయాడంట. అప్పుడు దేవతలకు రాక్షసులకు అమృతం పెట్టిన తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రథం ఎక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథ చక్రానికి ఉన్న శీల రాలిపడిపోయిందంట. ఇలా ఎందుకు జరిగిందని శ్రీ మహావిష్ణువు ఆగి చూశాడంట. అప్పుడు వెనకాల నుండి శివుడు మోహింపబడి వస్తూ ఉన్నాడంట. అది చూసుకొని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తింది శ్రీ మహావిష్ణువే అని చెప్పేసి శివుడికి కళ్ళు తెరిపించాడంట. తన ప్రవర్తనకి సిగ్గుపడి శివుడు అక్కడ శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా అవతరించబడ్డాడంట. రథశీల రాలిపడడం వల్ల రాలి అని పేరు వచ్చిందంట ఆ గ్రామానికి. కాలక్రమేణా ర్యాలీ అని పిలువబడుతుంది ఈ గ్రామం. ఈ ఊర్లో ఉండే వాళ్ళకి డైరెక్ట్ గా దర్శనం ఉంటదండి. వేరే ఊరు వాళ్ళకి వచ్చినప్పుడు వేరే లైన్ ఉంటది. ఇది ఇక్కడ స్పెషాలిటీ. అలాగే మనం ఈ ఇక్కడున్న స్వయంభు గురించి ఎలా తెలుసుకుందాము, దానికి ఉన్న డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, సాలగ్రామ శిల స్వయంభు ఏకశిల అంటే మనకి ఇది సాలగ్రామం అంట. అది స్వయంభు అంటే భూమిలో నుంచి అదే పుట్టింది, దాన్ని ఎవరు చెక్కలేదు, ఏది చేయలేదు. చాలా సాఫ్ట్ గా ఉంటది, చూస్తుంటే నూనె పోస్తున్నట్టు ఉంటది, అంత సాఫ్ట్ లుక్ ఉంటదండి. స్వామివారికి మరి ఏమేమి ఉన్నాయో చూద్దాము. వెనకాల అమ్మవారు ఉంటది, ముందు స్వామివారు ఉంటారు కదా, మరి ఏమేమి ఉన్నాయి స్వామివారికి అనేది చెక్కలేరు, ఎలా తెలుస్తుంది చూద్దామా. కిరీటం ఉంటదంట, మకర కుండలాలు, కర్ణపత్రాలు, కంఠం ముడతలు పడుతున్నట్లుగా ముడతలు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవేతం, నాభిస్థానం, చక్రం, శంఖం, గద పట్టుకున్నటువంటి హస్తం, ఉంగరాలు, గోళ్ళ యొక్క నైపుణ్యత, అభయహస్తం, హస్తరేఖలు, భార్యలు, శ్రీదేవి, భూదేవి, రుక్మిణి, సత్యభామలు, వింజయామరాలు విసురుతున్నట్లుగా, గరుత్మంతుడు స్వామి పాద సేవ చేస్తున్నట్లుగా,
విష్ణు పాదోద్భవ గంగ అంటే విష్ణు పాదాల యందు గంగ పుట్టింది కదా, ఆ గంగాదేవి అక్కడ విష్ణు కాళ్ళ మధ్యలో మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకునే స్వామివారి ముందు భాగంలో కనిపిస్తారు. అయితే వెనక భాగంలో అదే శిలకి అమ్మవారు వెనక భాగంలో ఉంటారు, స్త్రీ రూపంలో ఉంటారు. అది ఎలా ఉంటదంటే ఆ అమ్మవారు శిఖ చుట్టుకున్నట్లుగా శిఖ ఉంటుంది. చామంతి పుష్పం కురులు వాటి నైపుణ్యత, దండకడియాలు కచ్చ పోసినట్టుగా చీరకట్టు, పద్మిని జాతి స్త్రీ కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా ఉంటుంది. కాళ్లకు కడియాలు, అందెలు, పట్టీలతో మోహిని రూపంలో అవతరించారు. ఇది అంతా చెప్పిందంట ఒక్కటే శిల. ముందు వెనక భాగాల గురించి నేను ఇదంతా చెప్పాను. అయితే ఇంత అద్భుతమైన విగ్రహాన్ని మనం ఈ దేవాలయంలో అయితే దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళండి. 12 అయింది అంటే ఆ టెంపుల్లో దర్శనం ఉండదు. 3 తర్వాత ఉంటుంది. మధ్యాహ్నం 12కి క్లోజ్ అండి. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి మనకు దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టెంపుల్ టైమింగ్స్ తెలుసుకొని వెళ్తే అయితే బాగుంటుంది. మా ట్రిప్లో సెకండ్ డే అండి. మేము ఏపీ టూర్ అంటే ఆంధ్రప్రదేశ్ టూర్కి వెళ్ళినప్పుడు సెకండ్ డే ట్రిప్ ఇది. ఆ డేలో చాలానే టెంపుల్స్ని కవర్ చేశాము. ఇది వన్ ఆఫ్ ది టెంపుల్. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో టూర్స్, ట్రావెల్స్, డివోషనల్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, టెంపుల్ హిస్టరీస్ ఎన్నో పెడుతున్నాను. మీరు మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేస్తున్నట్లయితుంది కదా. వాళ్ళు కూడా చూసి, దూరంకి వెళ్ళి చూడని వాళ్ళు కూడా దగ్గరుండి చూసి దర్శనం చేసుకున్నట్లయితుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ రెగ్యులర్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.